బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తీవ్ర తుఫాన్గా రూపం దాల్చింది. దీంతో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రను అతి భారీ వర్షాలతో ముంచెత్తుతుంది. ఈదురుగాలులతో విధ్వంసాన్ని సృష్టిస్తుంది పెను తుఫాన్. రాయలసీమలో రాత్రి నుంచి వాన కురుస్తుంది. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. బస్వరాజ్, చెప్పండి. పరిస్థితులలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, ఎల్లో జోన్ ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసి ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాము. ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి నంద్యాల జిల్లాను ఆరెంజ్ జోన్లో ప్రకటించారు. ఇప్పటికే ఈ రెండు జిల్లాల కలెక్టర్లు ప్రజలను అప్రమత్తం చేస్తూ కొంత హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో గమనిద్దాం. ఏదైతే వర్షం అంటే ఎడతెరపు లేకుండా లేదా జల్లులు కురుస్తున్న నేపథ్యంలో ఈ విధంగా అంటే పబ్లిక్ అంటే ఏదైతే క్యాపులు ధరించి లేదా రెయిన్ కోట్లు వేసుకొని ఇలా గొడుగులు పట్టుకొని ఇలా వెళ్తూ ఉన్న పరిస్థితి. అంటే ఈరోజు రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. కాకినాడ, విశాఖపట్నం తీరం వెంబడి ఇప్పటికే ఏదైతే వాయుగుండం తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అంటే ప్రధానంగా రైతులకు తీరని నష్టం కలుగుతూ ఉంది. పత్తి పంటలు అంటే పత్తి పగిలి చేల్లోనే ఉంది. అంటే దాన్ని విడిపించుకునే క్రమంలో ఇలా వర్షం రావడంతో ఆ పత్తి అంతా కూడా నేలరాలి రైతు నష్టపోతున్న పరిస్థితి. అదేవిధంగా ఉల్లి, మొక్కజొన్న కోసుకొని పలువురు రైతులు రోడ్లపై ఆరబెట్టుకున్నారు. ఈ వర్షంతో అదంతా తడిసి ముద్దైన పరిస్థితులు. సో గత కొంతకాలంగా వర్షాల వలన అధికంగా రైతులు నష్టపోయారు. ఉల్లి రైతు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు. ప్రధానంగా నల్లరేగడలో వేసుకున్న పంటలైతే ఏమాత్రం పనికి రాకుండా పెట్టుబడి రాని పరిస్థితుల్లో రైతులు దివాళా తీశారు. బట్ మోంతా తుఫాన్ మరోసారి భారీ విధ్వంసం లేదా భారీ నష్టం చేకూర్చే విధంగా ఈరోజు రేపు భారీ వర్షాలు అంటే ఈదురుగాలులతో అతి వేగంగా వీచే గాలులతో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అనేక చోట్ల చెట్లు నేల కొరుగాయి, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఇలా ఆస్తి ప్రాణ నష్టాలు, వంక వాగులు పొరులుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా పాత మిద్దె ప్రాంతంలో పల్లెల్లో పాత మిద్దెలు ఉంటాయి, మట్టి మిద్దెలు ఉంటాయి. వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించి ఈ వర్షం నుంచి జరిగే ప్రమాదాన్ని నుంచి వాళ్ళు తప్పుకోవాలని అధికారులు హెచ్చరించారు. అలాగే రైతులు అంటే మొక్కజొన్న కోత కోసే క్రమంలో ఈసారి ఈ వర్షాలు ఉన్న నేపథ్యంలో కోత కొయ్యరాదని అధికారులు ఆదేశించారు. ఏదైతే అధికారులు కూడా అంటే రైతుల సమస్యలు కావచ్చు ప్రజలను అవేర్నెస్ చేస్తూ ప్రధానంగా అంటే వ్యవసాయ అధికారులు అదేవిధంగా ఉద్యాన శాఖ అధికారులు రైతులను అప్రమత్తం చేస్తూ అంటే అదేవిధంగా పల్లె గ్రామాల్లో ఏదైతే పాత మిద్దెలు ఉన్న జనాన్ని అప్రమత్తం చేస్తూ కొంత వాళ్ళకి అవేర్నెస్ కలిగిస్తూ ఏదైనా జరగరాని ప్రమాదము జరగకుండా వాళ్ళని కొంచెం తప్పించే క్రమంలో అధికారులు కూడా చర్యలు తీసుకున్న పరిస్థితులు. అలాగే ఏదైతే ఈ రెండు జిల్లాలకు సంబంధించి చాలా వరకు పత్తి పంట అధికంగా సాగు చేసిన పరిస్థితులు. సో పత్తి చేల్లో పగిలింది, తీసుకోవడానికి లేదా విడిపించడానికి అవకాశము అనుకూలత లేక ఈ జల్లులకు తడిసి ముద్దయి నేలలారుతున్న పరిస్థితులు. అదేవిధంగా ఉల్లి, మొక్కజొన్న ఇవంతా కూడా నష్టపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు రేపు అంటే ఈ 2 రోజులు 78 గంటల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసి అనేక రకాలుగా ఈ తుఫాను విధ్వంసం సృష్టించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధానంగా ఏదైతే కోస్తా ప్రాంతం తీవ్ర ఎఫెక్ట్ కానున్న నేపథ్యంలో అంటే రాయలసీమలో ప్రధానంగా ఏదైతే కడప, నంద్యాల కొంత ఎక్కువగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అదేవిధంగా కర్నూలు కూడా అంటే ఇప్పటికే నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం పడతా ఉంది. అంటే జల్లులు కురుస్తున్న ఈ వర్షం కారణంగా రైతులు పంట పొలాల్లో ఏం చేసుకోలేని పరిస్థితి, అదేవిధంగా ఇళ్లలోనే ఉంటున్న పరిస్థితి. అంటే మిద్దె ఇళ్ళు తడిసి ఏదన్నా కూలే ప్రమాదం లేదా పడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా అనేక చోట్ల వంకులు వాగులు పొంగుతున్నాయి. అలాగే వాహన రాకపోకలకు కొంత ఇబ్బంది కనిపిస్తున్న పరిస్థితులు.
అయితే ఈ నేపథ్యంలో ఏదైతే జిల్లా యంత్రాంగం లేదా జిల్లా కలెక్టర్లు అంటే 2 రోజుల నుంచి కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అంటే అంత పెద్ద ప్రభావం లేకపోయినా కూడా ఏదైతే పంటలు అయితే తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితులు, ఈ పంటలకు ఖచ్చితంగా రైతులు కూడా అంటే ప్రభుత్వం నుంచి సహాయం కోరుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అధికారులు కూడా పంట నష్టాన్ని అంచనా వేసే క్రమంలో ఖచ్చితంగా ఈ క్రాప్ చేసుకోవాలని ఇప్పటికే రైతులకు తెలియజేయడం జరిగింది. ప్రధాన పంటలు మిర్చి కావచ్చు, పత్తి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఉల్లి కావచ్చు, ఇదంతా కూడా రైతులు దివాళీ తీసి పెట్టుబడులు లాని పరిస్థితుల్లో అంటే మరోసారి అంటే మూలిగ నక్కపై తాటికాయ పడ్డట్టు ఈ మోంతా తుఫాను మరోసారి రైతులను అదేవిధంగా ప్రజలను అస్తవ్యస్తం చిన్నభిన్నం చేసే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ బావితో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు.